హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమంటారు మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. మన ఛానల్లో ఒక మూవీ రివ్యూ అనమాట. సో ఏంటి బ్రో, అంతా అయిపోయిందా, ఇంకా ట్రేడింగ్ వేస్టా, మూవీలోకి వచ్చేసామంటే నన్ను అలాంటిది ఏం లేదండి. జస్ట్ ఇదేంటంటే ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మూవీ మీకు సజెస్ట్ చేద్దామని వచ్చాను. యూజువల్గా సండే అనేది రెస్ట్ డే కదా, ఆర్ రిలాక్స్ డే. సో అలాంటి టైంలో ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్లోనే ఉంటూ కంప్లీట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'ఆకాశమణి హద్రా' మూవీ చూస్తే విలన్ వచ్చి ఒక పనివాడిని కాలుతో తంతాడు. ఎందుకు అంటే నైట్ 2:00కి. ఎందుకంటే వీడు ఏం సాధించలేదు, ఏమీ చేయలేదు, కొంచెం మనీ కూడా లేదు, వీడు ఎలా రిలాక్స్ అవుతున్నాడు అంటాడు. సో ఆ లైన్ అయితే నాకు బాగా టచ్ అయిందనమాట. మనం ఏమీ సక్సెస్ అవ్వనప్పుడు మనం ఎలా రిలాక్స్ అవుతాం, రైట్? సో అలానే మనకి ఈ సండే టైంలో రిలాక్స్ డే, డెఫినెట్లీ ఫ్యామిలీతో ఉండాలి. సో మనం మూవీస్ చూస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతాం కదా! సో దానిలోనే ఒక నాలెడ్జ్ బేస్డ్‌గా తీసుకోవచ్చని. సో ఇలా అయితే నేను సండే టైంలో మూవీస్ చూస్తూ ఉంటాను. అది కూడా స్టాక్ మార్కెట్. సో రిలాక్స్ డేలో కూడా మార్కెట్‌కి రిలేటెడ్ దగ్గరలోనే ఉండాలని నేను ఎక్కువ థింక్ చేస్తాననమాట. సో అలా మూవీ చూసానమాట. సో ఈ మూవీ వచ్చేసి 'మనీ' కొరియన్ మూవీ 2019లో రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించింది. మార్కెట్ మ్యానిపులేషన్‌కి సంబంధించింది. సో ఇది ఏంటి అంటే మార్కెట్ వచ్చి మీరు స్టాక్ మార్కెట్ కదా, ఇది బోరింగ్‌గా ఉంటదా అలా ఏమి అనుకోవద్దు. మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కంప్లీట్ మనకి ఆహ్, ఒక మూవీ లవర్స్ చూడడానికి ఏవైతే ఎలిమెంట్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి. లైక్ క్రైమ్ ఉంటది, థ్రిల్లింగ్ ఉంటది, అండ్ ఎమోషనల్ వాల్యూస్ ఉంటది, గ్రీడ్ ఉంటది. ఒక హోల్ లైఫ్ ఉంటదనమాట. ఒక ఏమీ లేని పర్సన్ ఒక కంప్లీట్‌గా రిచ్ ఎంత మనీ ఎర్న్ చేశాడు. ఈ ఈ మధ్యలో జరిగిన స్టోరీ ఏంటి అనేది ఈ మూవీలో ఉంటదనమాట. సో చాలా అంటే చాలా బావుంటది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ ఉంటాయనమాట. ఎక్సైటింగ్‌గా ఉంటది మూవీ. చాలా బావుంటది. మెయిన్‌లీ మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్. సో మళ్ళీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అంటే ఇన్ డెప్త్‌గా ఉంటది. అంతలా అనుకోవద్దు. సో స్టాక్ మార్కెట్ చుట్టూనే మూవీ తిరుగుద్ది. బట్ ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా, ప్లానింగ్‌గా బావుంటదనమాట. ఎలా అంటే మనకి 'లక్కీ భాస్కర్' మూవీ ఉందో చూడండి. సో సిమిలర్ టు ఆ ఫార్మాట్‌లో ఉంటది మూవీ అయితే. సో ఇంక మూవీ విషయానికొస్తే, సో మూవీలో సింపుల్ కాన్సెప్ట్ అనమాట. 'చో విల్ హ్యూన్' అనే పర్సన్ ఉంటాడు. అతను ఒక యంగ్‌స్టర్ అనమాట. మన హీరో ఆయనే. సో ఆ హీరో ఏంటంటే 10 ఫిగర్స్ మనీ సంపాదించాలని, 10 జీరోస్, 1 పక్కన 10 జీరోస్ పెడితే ఎంత ఉంటదో అంత మనీ ఎర్న్ చేయాలనుకుంటాడు. మూవీ ఓపెనింగే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో ఎర్న్ చేయాలనుకుంటాడు. ఇందులో ఏ వేస్ ఉన్నాయంటే స్టాక్ బ్రోకర్ అయితే మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని అనుకుంటాడు. అందులో అయితే హ్యూజ్ మనీ ఉంటదని. సో ఒక స్టాక్ బ్రోకర్‌గా జాయిన్ అవుతాడు. ఆయనకి ఎలాంటి ప్యాషన్ ఉండదు, ఏముండదు. ఓన్లీ మనీ ఎర్న్ చేయాలని ఒక స్టాక్ బ్రోకర్‌గా జాయిన్ అవుతాడు. సో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అతనికి ఏమీ అర్థం కాదు ఆ స్టాక్ మార్కెట్‌లో. ఈయనేంటంటే ఒక బ్రోకర్, స్టాక్ బ్రోకర్ ఏంటంటే క్లయింట్స్ ఇచ్చే ఆర్డర్స్‌ని ప్లేస్ చేయాలి. దానికంటూ ఈయన కమిషన్ ఇస్తాడు. సాలరీ బేస్డ్ ఉంటది, కమిషన్ బేస్డ్ ఉంటది. కమిషన్ బేస్డ్ అయితే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చని కమిషన్ బేస్డ్‌గా జాయిన్ అవుతాడు. అసలు ఇతనికి ఏమీ అర్థం కాదు. ఆర్డర్సే సరిగ్గా ప్లేస్ చేయలేడనమాట. సో ప్లేస్ చేయలేకపోవడం వల్ల అలాగ 1 ఇయర్ బాస్‌తో తిట్లు తినడం, కొలీగ్స్‌తో హ్యూమిలియేట్ అవ్వడం, వీడు ఎందుకు పనికిరాడనడం, ఇదే జరుగుతుంటది. పాపం తనని దారుణంగా యూజ్ చేసుకుంటారు ఇంకా. సో అప్పుడు అలా అలా హీరో ఇంక కంప్లీట్‌గా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి డిప్రెస్ అయిపోతాడనమాట. ఇంక నేను ఎందుకు పనికిరాను, వేస్ట్ అని చెప్పి ఒక మోడ్‌లోకెళ్ళిపోతాడనమాట. సో మోడ్‌లోకెళ్ళిపోయినప్పుడే తన కొలీగ్ ఒక అతను ఉంటాడు. సో అతనైతే ఒక టికెట్ అనే అతన్ని పరిచయం చేస్తాడనమాట. సో నువ్వు ఇతను మీట్ అవ్వు టికెట్ అనే పర్సన్‌ని. సో ఈయనైతే నీకు వర్క్ ఇస్తాడు. నీకు డెఫినెట్‌లీ మంచి మనీ ఎర్న్ చేయగలవని చెప్తాడు. సో మన 'చో ఇల్ హ్యూన్' హీరో ఉంటాడు కదా! అతనెళ్ళి టికెట్‌నయితే ఒక పర్సనల్‌గా మీట్ అవుతాడనమాట ఒకటి ప్లేస్‌లో. పర్సనల్‌గా మీట్ అవుతే టికెట్ ఎవరంటే మార్కెట్ మ్యానిపులేటర్ అనమాట. ఇతను హ్యూజ్ మనీ పంప్ అండ్ డంప్ చేస్తాడు మార్కెట్‌లో. మనకి మ్యానిపులేషన్ ఉంది కదా! బిగ్ ట్రేడర్స్ ఫారెక్స్‌లో సేమ్ ఇది కూడా అంతే. సో బిగ్ ట్రేడర్ అనమాట. హ్యూజ్‌గా మనీ పంప్ అండ్ డంప్ చేస్తాడు. సో మార్కెట్ మ్యానిపులేట్ చేస్తాడు. సో ఇతనికి ఏంటంటే ఒక స్టాక్ బ్రోకర్స్ కావాలి. ప్రతి కంపెనీలో స్టాక్ బ్రోకర్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆళ్ళకేం చెప్తాడంటే నేను ఆర్డర్స్ ఇస్తాను. మీకు ఒక ఫోన్ కాల్ వస్తది. ఆ టైంలో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే చాలు మీకు కమిషన్ వస్తదని చెప్తాడు. మీరు హ్యూజ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటారు. సో ఈ ఓపెనింగే $5,00,000 కమిషన్ అయితే వస్తది హీరోకి. సో ఎలా అంటే ఇలా ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల. సో అదే ఈ టికెట్ అనే పర్సన్ అయితే మనకి మ్యానిపులేటర్ అనమాట. ఇల్లీగల్‌గా ఇన్‌సైడర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆహ్, అది ఇల్లీగల్ కదా! ఇన్‌సైడర్ ఇన్ఫర్మేషన్ ద్వారా ట్రేడ్ చేయడం అనేది. పంప్ అండ్ డంప్ చేస్తూ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే అతని ఓన్ అకౌంట్ నుండి కాకుండా రోడ్ సైడ్ బెగ్గర్స్ వీళ్ళు ఉంటారు కదా! సో వీళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నట్టు చెప్తాడనమాట. అలా అయితే ఇతనైతే ఎవరికీ దొరకను. దొరికినా కూడా బెగ్గర్స్ దొరుకుతారు. వాళ్ళని పట్టుకోలేరు అన్నట్టు. సో ఇలా అయితే మార్కెట్ మ్యానిపులేట్ చేస్తూ, పంప్ అండ్ డంప్ చేస్తూ ఇలా హీరోకి కాల్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఈ టైంలో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలనేది. సో హీరో అది ఫాలో అవుతూ హ్యూజ్ కమిషన్ వస్తది. క్విక్‌గా రిచ్ అయిపోతాడు. చాలా అంటే చాలా మనీ ఎర్న్ చేస్తాడు. అపార్ట్మెంట్స్ కొంటాడు. కార్స్ బై చేస్తాడు. అంతా బానే ఎళ్తా ఉంటది. సో హీరో మైండ్ సెట్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటది. ఇక్కడ రిలేషన్‌షిప్ వాల్యూస్ కూడా ఉంటాయి. హీరో మైండ్ సెట్ ఎలా అంటే తనకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. తన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ తనతోనే ఉంటది. సో ఎప్పుడైతే మనీ వచ్చిందో ఆ గర్ల్ ఫ్రెండ్ అయితే వదిలేస్తాడనమాట. ఇంకొక ఆమెనైతే పట్టుకుంటాడు. సో ఆమె ఇంకొంచెం అందంగా ఉంటది. ఆమెనైతే పట్టుకుంటాడు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ ఫ్యామిలీతో రూడ్‌గా బిహేవ్ చేస్తాడు. మనీ వచ్చింది కదా! మీరెందుకు ఇంకా ఈ చెత్తలో బతుకుతున్నారు అన్నట్టు. సో రూడ్‌గా
రూడ్గా బిహేవ్ చేస్తాడు. మనీ అయితే కంప్లీట్గా ఇతను కంట్రోల్ చేస్తూ ఉంటుంది దగ్గరండి. సో అలా మూవీ వెళ్తూనే ఉంటుంది. మన హీరో మంచిగా సంపాదించుకుంటాడు. సడన్గా మనకు ఒక క్యారెక్టర్ అయితే ఇన్వాల్వ్ అవుద్ది అనమాట. హాన్ జీ చూల్ అని ఒక ఇన్వెస్టిగేటర్ అనమాట. ఇతను ఎవరంటే ఎఫ్ఎస్ఎస్, మనకు ఫారెక్స్లో వాడే ఎఫ్ఎస్ఎస్ రెగ్యులేటరీ బాడీ ఉంది చూడండి, ఫైనాన్షియల్ సూపర్వైజరీ సర్వీస్, కొరియా వాళ్ళది ఇది. సో ఇతనైతే ఎంటర్ అవుతాడనమాట. ఇతను థింగ్ ఏంటంటే ఇతను అందులో వర్క్ చేస్తాడు కదా, ఇలాగ హ్యూజ్గా మార్కెట్ మ్యానిపులేషన్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళని పట్టుకోవడమే ఇతని యొక్క మెయిన్ మోటివ్ అనమాట. సో ఇతనైతే అతను ఎప్పటి నుండో పట్టుకోవాలనుకుంటాడు ఆ టికెట్ అనే పర్సన్ని. బట్ అతనైతే దొరకడనమాట. సో అతను పట్టుకోవాలనుకుంటాడు. బట్ ఈ ఆర్డర్స్ అన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే ఈ స్టాక్ బ్రోకర్స్ వీళ్ళనైతే ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేస్తాడు. మీరు చెప్పండి అని. అలా మన హీరో దగ్గరికి వస్తాడనమాట. మన హీరో దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావని నాకు తెలుసు, బట్ అతను ఎవరేంటో చెప్తే నేను వదిలేస్తా అన్నట్టు చాలాసార్లు మీట్ అవుతాడు. హీరో వచ్చేసి భయపడతాడు, చాలా భయపడి ఆ టికెట్కి చెప్తాడు ఇలా జరుగుతుంది ఇలా అవుతుందండి, వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ లేవు, నీకు ఇచ్చేది ఒక అడుక్కునే వాళ్ళు వీళ్ళు కదా మీకు ఆర్డర్స్ ప్లేస్ చేసేది, వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ ఉండదు, నువ్వేం కంగారు పడక్కర్లేదని చెప్తాడు. సో మన హీరో కూడా అలా కంటిన్యూ అవుతాడు, ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటాడు, హ్యూజ్ మనీ ఎర్న్ చేసిన టైంలో సో లాస్ట్కి కొద్దిగా హీరో మీద అనుమానం అయితే వచ్చేసిద్ది అనమాట. ఈ ఎఫ్ఎస్ఎస్, ఈ ఆ ఇన్వెస్టిగేటర్ ఎవరైతే ఉంటారో చాలా ప్లాన్స్ చేసి ఎలా ఇన్ఫర్మేషన్ అయితే కనిపెడతాడనమాట. సో అది ఎలా అనేది మీరు మూవీలోనే చూడాలి. ఏం యూజ్ చేస్తే అతను యూజ్ చేసే టాక్టిక్స్ ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ టాక్టిక్స్ ఏంటి అనేది మీరు మూవీలోనే చూడండి. సో మూవీలో చూస్తే మీకు అర్థమవుద్ది ఎలా ప్లాన్ చేశాడు ఏంటది. ఫైనల్గా మన హీరో అయితే దొరికిపోయే స్టేజ్కి వస్తాడనమాట. సో హీరో అయితే ఇంక ఎగ్జిట్ అయిపోవాలని ఫిక్స్ అయిపోతాడనమాట. హీరో అయితే ఇంక ఎగ్జిట్ అయిపోవాలి, ఇది మంచిది కాదని ఫిక్స్ అయిపోయి మన ఇన్వెస్టిగేటర్కి అయితే సపోర్ట్ చేస్తాడనమాట. సపోర్ట్ చేసి ఆ టికెట్ దొరికేలా చేస్తాడు. అది ఎలా దొరికాడు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. సో చూడండి, డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. సో ఇందులో ఏంటి అంటే మెయిన్ 2 థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. హీరో మనీని కంట్రోల్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. ఒకానొక స్టేజ్ వచ్చేసరికి మనీ అనేది హీరోని కంట్రోల్ చేస్తుంది, సిచ్యువేషన్స్ అనేవి వరస్ట్ అయిపోతాయి. సో అది ఎంత ప్రాబ్లమో మీకు ఈ మూవీలో చూస్తే తెలుసుద్ది. అలాగే గ్రీడ్, మనకి షార్ట్ కట్లో రిచ్ అయిపోవాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైనా ఉంటే హార్డ్ వర్క్ ఉండదు ఏం ఉండకుండా షార్ట్ కట్లో రిచ్ అయిపోవాలంటే అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని మీకు ఈ మూవీలో తెలుసుద్ది. చాలా బాగుంటుంది మూవీ. మార్కెట్ మ్యానిపులేషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో ఈ ఆఫ్టర్నూన్ అంటే సండే ఆఫ్టర్నూన్ ఈ మూవీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్లో ఉన్నట్టు కూడా మీకు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, రైట్ టైంలో ఎగ్జిట్ అవుతాడనమాట. మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్, నా వీడియోస్లో కూడా అదే చెప్తాను, మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు అనేది కాదు, మీరు ఏ టైంలో ఎగ్జిట్ అయ్యే ట్రేడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందులో హీరో కూడా అదే చేస్తాడు, రైట్ టైంలో ఎగ్జిట్ అవుతాడు, తను సేవ్ చేసుకుంటాడు అనమాట. అది బాగా చెప్తారనమాట ఈ సినిమాలో. సో డెఫినెట్లీ చూడండి, మొత్తం సైకాలజీకి సంబంధించింది ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు వీడియో యూజ్ అవుద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఆ మూవీ ఎలా అనిపించిందో తర్వాత వచ్చి కామెంట్ చేయండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.